దేవుళ్ళ వ్యవహారాల్లో రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దరిద్రపు పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మొన్న నెమలి దగ్గరన సొంత తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యే, ఎంపీల మధ్యన ప్రోటోకాల్ గొడవలొస్తుంటాయి. కానీ ఆహ్, లాక్కునే ప్రయత్నాలు ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు లాక్కునే ప్రయత్నాలు ఎమ్మెల్యే అడగగానే ఎంపీ ఇచ్చేసారు. కానీ వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేయడం. అక్కడ ఒక సెంటిమెంటల్ హర్ట్ ఎందుకు అర్థం కావట్లేదో తెలీదు. ఇప్పుడు లేటెస్ట్‌గా కదిరి దగ్గర రథోత్సవం ఉందట. ఆ రథోత్సవానికి విష్ణువర్ధన్ రెడ్డి లోకల్ లీడర్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులున్నటువంటి నాయకుడు. అతను ఆ ఊరు వాడు, అక్కడ వాడు. అతనికి నోటీస్ ఇచ్చారట. "నువ్వు రథోత్సవానికి పాల్గొవడానికి వీల్లేదు. రథం ఎక్కడానికి వీల్లేదని." రథం ఎక్కడానికి అంటే ఎమ్మెల్యే ఆయన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరు కూటమే కదా! ఈయనెక్కద్దని చెప్పి నోటీస్ పంపించడం ఏంటి? ఎమ్మెల్యే ప్రసాద్ కావాలని చెప్పి చేస్తున్నాడు ఇదన్నటువంటిది స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సమాధానం చెప్పేవాడు లేడు. అసలు గుడి దగ్గరన ప్రోటోకాల్సు లేకపోతే గనక ఈ కూటమిగా నువ్వు జనసేనను, బీజేపీ వాళ్ళని ఎక్కించుకోవాల్సిన బాధ్యత నీది తోడు ప్రోటోకాల్ ప్రకారం. అలా కాకుండా అసలు వస్తానన్నటువంటి నాయకుడిని రావద్దని చెప్పేటటువంటి పరిస్థితి, గుడికి రావద్దని చెప్పే పరిస్థితి అంటే మరి ఇది బీజేపీ తెలుగుదేశం సంబంధానికి సరైందేనా? అట్ ద సేమ్ టైమ్ ఈ విధం గుళ్ళల్లో రాజకీయ వ్యవహారాల ఆధిపత్యం కరెక్టేనా? ఆలోచించుకోవాల్సిన అంశం.